ఉన్నా కూడా దీస్ ఆర్ లైక్ థ్రిల్లర్స్ టైప్ ఉన్నాయి మీ ఫిల్మ్స్ 2 సినిమాలు. సో మీకు ఆ ఇన్సెప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ థ్రిల్లర్ ఫిల్మ్స్? మీ అబ్బాయి చాయిస్ యు ఆర్ డూయింగ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ కంపల్షన్, ఏదో బడ్జెట్ తక్కువ అవుతుందని చేయట్లేదు, మీకు ఇది ఇష్టమై చేస్తున్నారు. కానీ ఏ ఫిల్మ్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి? థ్రిల్లర్ ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్స్ మిమ్మల్ని? థ్రిల్లర్స్ అంటే సార్ బేసికలీ I want to tell stories, sir, which are very high in concepts, but very grounded in emotions. ఎమోషన్స్ వచ్చేసరి మనం అంటే అంబానీ అయినా సరే సేమ్ ఎమోషన్ ఉంటుంది, వైఫ్ అన్నా సరే కొడుకు అన్నా సరే ఆటో వాడైనా అదే ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ని హోల్డ్ చేసుకొని హై కాన్సెప్ట్స్ మాత్రం చాలా హై ఉండాలనేది థాట్ ప్రాసెస్ సార్. ఇప్పుడు జురాసిక్ పార్క్ మూవీ ఎత్తుకుందాం సార్, ఎత్తుకుంటే కాన్సెప్ట్ ఈస్ వెరీ హై. సో జురాసిక్ పార్క్ ఎన్నో మిలియన్ ఇయర్స్ ముందు వచ్చింది అంత అయింది, కానీ అక్కడ ఎమోషన్ చూసేటప్పటికి కిడ్, ఆ కిడ్ని కాపాడాలా, ఇది సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ సార్ బేసిక్గా. ఇప్పుడు మనోజ్ నైట్ శ్యామ్లన్ ఫిల్మ్ ఉంది, అవును, హిస్ డెబ్యూ ఫిలిం ఆర్ సైన్స్ కావచ్చు, మనోజ్ నైట్ శ్యామ్లన్ సైన్స్ కావచ్చు. ఈవెన్ స్ప్లిట్ మూవీ కూడా చూసుకుంటే కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ వెరీ వెరీ హై కాన్సెప్ట్. లాస్ట్కి వచ్చి చూస్తే ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చిన్న ఎమోషన్, ఫాదరు వీళ్ళు అంటే అక్కడ జరిగిన చైల్డ్హుడ్లో జరిగిన ఒక బ్యాడ్ వల్ల ఇదవ్వడం. సో అట్లా ఎమోషన్స్ ఎప్పుడు గ్రౌండెడ్ ఉండాలని చెప్పేసి దీంట్లో కూడా ఎమోషన్స్ వర్క్ అవుట్ వెరీ వెల్ సార్. ఎవ్రీ క్యారెక్టర్స్ దే హ్యావ్ దెర్ ఓన్ ఆర్క్స్, దే హ్యావ్ దెర్ ఓన్ ఎమోషన్స్. ఇట్ వర్క్ అవుట్ వెరీ వెరీ వెల్.